టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు? టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్న అడిగే ముందు అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడిన వారు చాలా మంది ఉన్నప్పటికీ ఎవరికి ఆ ప్లేస్ ఇప్పటికీ ఫిక్స్ కావడం లేదు. రోజుకో కొత్త ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అవుతూనే ఉన్న టాలీవుడ్ కు హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. ఉన్న హీరోయిన్లు సరిపోరు, కొత్త హీరోయిన్లు స్టార్స్ కు సెట్ అవ్వరు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1, నంబర్ 2 హీరోయిన్ల కొరత తీరేదెప్పుడు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. నిజానికి టాలీవుడ్ లో టాప్ హీరో అనగానే చాలానే పేర్లు వినిపిస్తుంటాయి. కానీ నంబర్ 1 హీరోయిన్ అంటే మాత్రం ఫిక్స్డ్ గా చెప్పుకోవడానికి ఒక్క హీరోయిన్ కూడా కనిపించడం లేదు. సీనియర్లు రిలాక్స్ అవుతున్నా, జూనియర్ భామలు ఫామ్ లో ఉన్నా ఇంకా ఆ స్థానం ఎవరు చేజిక్కించుకోలేకపోవడం చాలా ఆశ్చర్యంగా కలిగిస్తోంది. అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత లాంటి సీనియర్ భామలు ఫామ్ లో ఉన్నంత కాలం నంబర్ 1 హీరోయిన్ ఎవరంటే ఆ నలుగురిలో ఎవరో ఒక పేరు వినిపించేది. కానీ ఇప్పుడు వీళ్ళంతా అంత యాక్టివ్ గా లేరు. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. సో వీళ్ళంతా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేస్ లో లేనట్లే లెక్క. ప్రెజెంట్ రష్మిక మందన్న, శ్రీలీల, కీర్తి సురేష్, సాయి పల్లవి రేస్ లోకి వచ్చారు. వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ తెరపై సందడి చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళలో ఎవరో ఒకరికి టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ గా ట్యాగ్ ఇవ్వలేని పరిస్థితి. రష్మిక మందన్న సైతం టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చేసింది. పుష్ప 2 మినహా ఈమె తెలుగులో మరే సినిమా చేయట్లేదు. ఈ గ్యాప్ లో ఆష్కా రంగనాథ్, జాన్వీ కపూర్, మీనాక్షి చౌదరి లాంటి భామలు కూడా తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. ఈ భామలు వరుసగా సక్సెస్ లు అందుకుంటే టైర్ 1 జాబితాలో చేరిపోతారు. వీరిలో అందరికంటే జాన్వీ కపూర్ కు ఆ ఛాన్స్ ఎక్కువగా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చెర్రీ సినిమాలతో లాక్ అయిపోయిన జాన్వీకి తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే తను చేయబోతున్న సినిమాల రిజల్ట్ మీదనే జాన్వీ కపూర్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. మరి ఈ రేస్ లో ఉన్న మిగిలిన కుర్ర హీరోయిన్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో నంబర్ 1 ప్లేస్ కోసం వీళ్ళందరి మధ్య కుర్చీలాట గట్టిగానే సాగనుంది. ఈ లెక్కలని చూస్తుంటే టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ పీఠం మరికొన్ని రోజులు ఖాళీగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ 1 హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సమాధానం చెప్పలేని ప్రశ్నే చెప్పుకోవాల్సి వస్తోంది.